సో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషన్ అకాడమీ. సో ఇవాళ సెషన్లో నేను టైమ్ అండ్ వర్క్లో మనం ఈ మిక్స్డ్ అంటే ఒక మెన్, ఒక ఉమెన్, ఒక బాయ్ చేసే వర్క్ని ఏ విధంగా డివైడ్ చేయొచ్చు, ఈ క్వశ్చన్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా టఫ్గా ఫీల్ అవుతామమ్మా. ఈ క్వశ్చన్స్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈజీగా ఏ విధంగా చెప్పొచ్చు అనేది ఈ సెషన్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. A man, a woman and a boy together finish a piece of work in 6 days అమ్మా. Work in 6 days. If a man and a woman can do the work in 10 and 12 days, 10 and 24 days respectively, the days taken by boy to finish the work. సో మీరు ఏం చేయండి అంటే ఇలాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు క్వశ్చన్లో ఏముంది అనేది ఒకసారి నీట్గా రాయండి. క్వశ్చన్లో ఏముంది? ఏ మ్యాన్, ఏ ఉమెన్ అండ్ ఏ బాయ్. సో మ్యాన్, ఉమెన్ అండ్ బాయ్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 6 days. క్వశ్చన్లో ఇచ్చిండు. సో రాసి తర్వాత ఏమనంటే ఇఫ్ ఏ మ్యాన్, సో మ్యాన్కి ఎన్ని రోజులు పడుతుందమ్మా టైం? సో 10 days. మ్యాన్కి ఎంత? 10 days. ఓన్లీ ఉమెన్కి అయితే ఎన్ని రోజులు? 24 days అని క్వశ్చన్లో ఇచ్చింది. మ్యాన్ ఏమో ఆ వర్క్ చేయడానికి 10 రోజులు పడుతుంది, ఉమెన్కి ఏమో అదే వర్క్ చేయడానికి 24 days పడుతుంది. అవునా కాదా? మరి 24 days పడితే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ద డేస్ టేకెన్ బై బాయ్ టు ఫినిష్ ద వర్క్ అంటే ఆ ఉన్నటువంటి వర్క్ మొత్తాన్ని బాయ్ ఒక్కడే చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో అయిపోతుంది? ఆ వర్క్ మొత్తాన్ని ఎవరు చేయాలి? బాయ్ చేయాలి. మరి వర్క్ మొత్తాన్ని చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? ఇలా ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఎల్సిఎం తీయాలి. 6కి 10కి 24కి ఎల్సిఎం తీయాలి. సో చూడండి, 6కి 10, సో 6కి 24 టేబుల్లో 6 టేబుల్లో 24 వస్తుంది. సో 6ని మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో 10కి 24కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 10కి 24కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ 3కి ఎల్సిఎం అవుతుంది. సో ఎలా చేస్తాం ఎల్సిఎం అంటే చూడండి, 10 ఉంది, దగ్గర 24 ఉంది, రెండు కామన్గా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయని చూడండి. సో 2 5 2 12 టైమ్స్. ఓకే, మరి నువ్వు ఏం చేయాలంటే చూడండి, దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. సో ఇలా క్రాస్ మల్టిప్లై చేసినా ఓకే, ఇలా చేసినా ఓకే. 24 × 4 5 ఎంత? 120. 10 × 12 ఎంత? 120. సో మనకి రెండు నెంబర్కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 120 వస్తుంది. కాబట్టి ఈ మూడు నెంబర్లకు వచ్చే ఎల్సిఎం కూడా 120 అవుతుంది. ఓకేనా? ఎందుకు ఇక్కడ 6 అవసరం లేదు, 6కి మనం ఎల్సిఎం తీయాల్సిన అవసరం లేదు. 10కి 24కి ఎల్సిఎం తీస్తే వచ్చిన నెంబరే 3కి ఎల్సిఎం అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 6 టేబుల్లో 12, 6 20 టైమ్స్ 120, 10 12 టైమ్స్ 120. సో 24 × 5 టైమ్స్ 120, 24 × 5 టైమ్స్ 120. నీకు చూడండి, ప్రతి క్వశ్చన్లో టోటల్ వర్క్ వస్తుంది, ఎఫిషియన్సీ వస్తుంది. టోటల్ వర్క్, ఎఫిషియన్సీ అనేది ప్రతి క్వశ్చన్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ వర్క్, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోయినట్టు. ఓకే, సో టోటల్ వర్క్, ఎఫిషియన్సీ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఓన్లీ బాయ్స్ మాత్రమే ఆ వర్క్ని చేస్తే నీకు పట్టే టైం ఎంత? సో వర్క్ మొత్తాన్ని ఎవరు చేయాలి? నా దగ్గర ఉన్నటువంటి టోటల్ వర్క్ ఎంత? 120. ఈ 120ని ఎవరు చేయాలి? బాయ్ మాత్రమే చేయాలి. 120ని ఎవరు చేయాలి? బాయ్ చేయాలి. సో ఏం చేద్దాం చెప్పండి, ఇక్కడ ఇగో మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 12. మెన్ ఎఫిషియన్సీ ఎంత? 12. ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5. మరి బాయ్ యొక్క ఎఫిషియన్సీ ఏం కావాలి? ఇప్పుడు చూడండి, మెన్ ఎఫిషియన్సీ ఎంత? 12. ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత? 5. నువ్వు బాయ్ ఎఫిషియన్సీ కనుక్కోవాలి కదా. బాయ్ ఎఫిషియన్సీ మొత్తం 3 కలిపితే ఎంత? 20. మొత్తం మూడింటిని కలిపితే ఎంత వస్తుంది? 20 వస్తుంది. అందులో 12 + 5 ఎంతమ్మా? 17. 20 కావాలంటే బాయ్ దగ్గర ఎంత ఉండాలమ్మా? 3 ఉండాలి. బాయ్ దగ్గర ఉండాల్సింది ఎంత? 3. అంటే ఒక బాయ్ ఒక రోజుకి 3 యూనిట్లు మాత్రమే చేస్తాడు. బాయ్ ఒక రోజుకు 3 యూనిట్లు చేస్తే మరి 120 యూనిట్స్ అయిపోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది అమ్మా? టైం 3. సో 3 4 సో ఆన్సర్ ఎంత? 40 days పడుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్తాం. సో 40 days పడుతుంది. క్లియర్? ఎవరు చేయాలనేది ఎప్పుడు కూడా డినామినేటర్ రాయాలి. బాయ్ చేయాలా, మెన్ చేయాలా, ఉమెన్ చేయాలా అనేది నువ్వు రాయాలి. బట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద గివెన్ మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ మెంబర్ ఇన్ దిస్ క్వశ్చన్. Then only you can find out the value of that person. Clear? So next question number 5. So question number 5 లో చూడండి, if 40 men or 60 women or 80 children, 40 men or లేదా 60 women or 80 children can do a piece of work in 6 months. Can do a piece of work in 6 months. Okay? Then 10 men, 10 women and 10 children together do half of the work in అన్నాడు. ఎవరు చేయాలి? హాఫ్ ఆఫ్ ద వర్క్ మాత్రమే చేయాలి. దాన్ని ఎవరు చేయాలి? 10 మెన్స్, 10 చిల్డ్రన్స్ అండ్ 10 ఉమెన్స్. సో చూడండి, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే 40 మెన్ చేసే పనిని ఎవరు చేస్తారు? 60 ఉమెన్ చేస్తారు. ఇదే వర్క్ని ఎవరు చేస్తారు? 80 చిల్డ్రన్ చేస్తారు. ఇది క్వశ్చన్లో ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ను బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మూడింటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. సో ఎన్ని రోజులు వర్క్ చేసినట్టే 6 days వర్క్ చేసి, అవునా? సో ఇప్పుడు చూడండి, 40కి 60కి 80కి మీరు ఏం చేయాలంటే 0 0 0 క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ 4 టేబుల్లో 8 వస్తుంది,
6కి 4కి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 24 అవుతుంది. ఒక 0 తీసేసినాం కాబట్టి ఒక 0 పెట్టుకోండి, 240. ఓకే, సో 240 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి 40ని నేను ఏం చేస్తే నాకు 240 అవుతుంది. సో 4 6 24 అంటే 6. 40 ఇంటూ 6 టైమ్స్ 240, 60 ఇంటూ 3 టైమ్స్ 240, 80 ఇంటూ 60 ఆర్ 4, సో 4 టైమ్స్, సారీ, 60 ఇంటూ 4 టైమ్స్ 240, సో 80 ఇంటూ 3 టైమ్స్ 240. అంటే చూడండి ఇక్కడ మనం డైరెక్ట్గా ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చినటువంటి ఈ వాల్యూ ఉందా, ఇదే ఎఫిషియన్సీ ఆఫ్ దట్ పర్సన్ అంటాం. సో మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 6, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 4, అండ్ చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3. సో ఫస్ట్ స్టెప్లో నీకు ఎఫిషియన్సీ వచ్చేసింది. సెకండ్ స్టెప్లో నువ్వు ఏం చేయాలి, టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ ఏం చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, 40 మెన్స్ కలిపి 6 మంత్స్ పని చేస్తాం. 40 మెన్స్ కలిపి 6 మంత్స్ పని చేస్తారని ఇచ్చిన క్వశ్చన్. సో మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంతమ్మా, ఇక్కడ 6, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏమవుతుంది, 40 ఇంటూ 6 ఇంటూ 6 అవుతుంది, అవునా. 40 ఇంటూ 6 ఇంటూ 6 ఎంతమ్మా, 36. ఇది ఉంచండి, ఓకేనా. సో 36 ఇట్లా, ఇది దిస్ ఇస్ ద టోటల్ వర్క్. నౌ క్వశ్చన్లో ఏమడిగింది అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టెప్లో ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత స్టెప్లో టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలనేది క్వశ్చన్లో ఉంటుంది. ఎవరు చేయాలమ్మా, 10 మెన్ చేయాలి, 10 ఉమెన్ చేయాలి, 10 చిల్డ్రన్స్ కలిపి చేయాలి. హాఫ్ ఆఫ్ ద వర్కే అన్నాడు మళ్ళీ. సో హాఫ్ ఆఫ్ ద వర్క్ అంటే మీనింగ్ ఏంది, సో ఇది టోటల్ వర్క్, టోటల్ వర్క్ ఇది. సో క్వశ్చన్లో ఏమన్నాడంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ అన్నాడు, ఇది టోటల్ వర్క్ కదా. సో టోటల్ వర్క్ అంటే నీకు హాఫ్ వర్క్ రావాలంటే ఏం చేయాలి, నువ్వు హాఫ్ ఆఫ్ ద వర్క్ అంటే ఏం చేయాలి అంటే దీన్ని బై 2 చేయాలి. సో ఇచ్చే దాన్ని మనం బై 2 చేసాం అనుకోండి, సో 2 20 టైమ్స్ అంటే నీకు హాఫ్ ఆఫ్ ద వర్క్ అంటే ఏమవుతుంది, 20 ఇంటూ 36 అవుతుంది. హాఫ్ ఆఫ్ ద వర్క్ ఈజ్ వాట్, 20 ఇంటూ 36. వాడు అడిగింది ఏంటంటే మొత్తం వర్క్ కాదు, అందులో సగం మాత్రమే చేయాలన్నాడు కాబట్టి నేను బై 2 చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ టోటల్ వర్క్ అడిగితే టోటల్ వర్క్ చేస్తాను. ఇప్పుడు నీ క్వశ్చన్లో ఏమన్నానంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ అనే అన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు డివైడ్ ద గివెన్ టోటల్ వర్క్ విత్ 2. ఓకే, సో 20 ఇంటూ 36 వర్క్ అనేది హాఫ్ వర్క్. సో ఈ హాఫ్ వర్క్ని ఎవరు చేయాలంటే వీళ్ళు చేయాలి. మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఇందులో 6, సో ఇక్కడ 6 రాయండి. సో 6, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 4, చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3, అవునా. సో 10 ఇంటూ 6 ఎంతమ్మా 60, 10 ఇంటూ 4 ఎంత 40, అండ్ 10 ఇంటూ 3 ఎంత 30. సో మొత్తం కలిపితే నీకు ఏమైంది చెప్పండి, 138, అవునా. నా దగ్గర ఉన్నటువంటి టోటల్ వర్క్ ఎంత 20 ఇంటూ 36. దీన్ని ఎవరు చేయాలి, 130 చేయాలి కాబట్టి చూడండి. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే సో 0 0 క్యాన్సిల్ అమ్మా. సో 36 ఇంటూ 2 ఎంతమ్మా 72/13, 72/13 అవుతుంది. 36 ఇంటూ 2 72, 72/13. సో 13 టేబుల్లో ఇది ఏమవుతుంది అంటే 13 5 65, 13 5 65 అంటే మిగిలింది ఎంత 7, 7/13 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. 5 7/13 is the right answer, option A. 5 7/13 is the right answer, option A. Question number 6. Question number 6 చూడండి. ఇక్కడ 5 men can do a piece of work in 6 days while 10 men can do it in 5 days. అమ్మా ఇక్కడ చూడండి, వర్క్ ఈక్వల్ కాబట్టి ఏమన్నాడు క్వశ్చన్లో 5 men ఒక వర్క్ని 6 డేస్లో చేస్తారు, ఒక వర్క్ని 6 డేస్లో చేస్తారు. సో ఇదే వర్క్ని సేమ్ వర్క్ని ఏమన్నాడు 10 ఉమెన్స్ కలిపి ఎన్ని రోజులు చేయాలి, కెన్ డూ ఇట్ ఇన్ 5 days, కెన్ డూ ఇట్ ఇన్ 5 days. ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఏమన్నా ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 5 women and 3 men కెన్ డూ ఇట్, 5 women and 3 men కెన్ డూ ఇట్ అన్నాడు. సో దీన్ని బేస్ చేసుకొని చూడండి, ఇక్కడ 5 ఇక్కడ 5 క్యాన్సల్. సో 2 3 టైమ్స్ 2 5 టైమ్స్. సో ఇక్కడ మిగిలింది ఏంటి 3m ఈజ్ ఈక్వల్ టు 5 ఉమెన్స్ అని మిగిలింది. సో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ, సో ఫస్ట్ స్టెప్లో మెన్ ఎఫిషియన్సీ ఎంత 5, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3. మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 5 అండ్ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3. సో స్టెప్ 2లో మనం ఏం చేయాలి, టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ని ఎవరు చేయాలి అంటే 5 men కలిపి 6 days చేయాలి, ఆర్ 10 women కలిపి 5 days చేయాలి. టోటల్ వర్క్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్, వర్క్ సేమ్ ఉంటుంది. నువ్వు ఇది తీసుకున్నా ఆన్సర్ అదే వస్తుంది, ఓకేనా. సో చూడండి మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చిందా మనకు 5. సో 5 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనం 5 ఇక్కడ రాస్తే 5 ఇంటూ 5 ఎంత 25, 25 ఇంటూ 6. సో 25 ఇంటూ 6 అంటే ఎంత ఆన్సర్ 150 అవుతుంది. సో మల్టిప్లై చేసినా ఒకటే, చేయకుండా అట్లే ఉంచినా మనకు ఆన్సర్ వస్తుంది. 25 ఇంటూ 6 ఎంత 150. సో 150 వచ్చింది కదా. సో ఈ 150 పార్ట్స్ని ఎవరు చేయాలి ఇప్పుడు అంటే 5 women అండ్ 3 men కలిపి చేయాలి. మరి ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అమ్మా, ఇక్కడ ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత 3. సో ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేయండి. మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 5, ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేయండి. సో క్లియర్. సో చూడండి ఇప్పుడు 5 ఇంటూ 3 ఎంతమ్మా 15, 3 ఇంటూ 5 ఎంత 15, మొత్తం కలిపితే మనకు వచ్చింది ఎంత 30, మొత్తం కలిపితే మనకు వచ్చింది ఎంత 30. సో దీన్ని మనం 30 ఈక్వల్ పార్ట్స్ అనుకుంటే 0 0 క్యాన్సల్, 3 5 15. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత 5 days అని చెప్తాం. మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత
5 days ఆప్షన్ బి. కావాల్సినటువంటి ఆప్షన్ ఎంత? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 5 days. సో ప్రతి క్వశ్చన్ కూడా సిమిలర్ మెథడ్ తో సాల్వ్ చేస్తున్నాం. ప్రతి క్వశ్చన్ కూడా సిమిలర్ మెథడ్. ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఒక స్టెప్ 1 లో ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. తర్వాత మనం చేస్తున్నటువంటి మెథడ్ ఏం చేయాలంటే స్టెప్ 2 లో మనం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎఫిషియన్సీ టోటల్ వర్క్ రెండు ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఆన్సర్ అయిపోయినట్టు. సో దాని తర్వాత నువ్వు మెమరీ యూజ్ చేసి నువ్వు సాల్వ్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇఫ్ 1 men or 2 men or 3 boys can do a piece of work in 44 days. అమ్మ ఏమన్నానంటే చూడండి, 1 men ఒక men or 2 men or 3 boys, 3 boys, okay, can do a piece of work in 44 days, then the same piece of work will be done by 1 man 1 woman. very important అమ్మ, 1 man 1 woman and 1 boy. సో సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ని ఒక ఉమెన్ ఒక మెన్ ఒక బాయ్ కలిపి చేయాలి. సో మనం ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలా వద్దా? మరి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 1 ఉన్నట్టు 1కి 2కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 6 అవుతుంది. 1కి 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6 అవుతుంది. మరి 1 ఇంటూ ఏం చేస్తే 6 అవుతుంది అంటే 6. 2 ఇంటూ ఏం చేస్తే 6 అవుతుంది? 2 3 6. 3 ఇంటూ ఏం చేస్తే నాకు 6 అవుతుంది? 3 2 6. సో దిస్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. దిస్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. స్టెప్ 1 వచ్చేసింది. సో తర్వాత నువ్వు ఏం చేయాలి? టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక మెన్ కలిపి ఎన్ని రోజులు పని చేయాలి? 44 అని వాడే ఇచ్చిండు. మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 6. అంటే నీకు ఏమవుతుంది? 6 ఇంటూ 44. దిస్ ఇస్ ద టోటల్ వర్క్. 6 ఇంటూ 44 దిస్ ఇస్ ద టోటల్ వర్క్. తర్వాత మనం చేయాల్సిన పద్ధతి ఏందమ్మా చూడండి. ఎవరు చేయాలి? ఒక మెన్ ఒక ఉమెన్ ఒక బాయ్ కలిపి ఈ వర్క్ ని చేయాలి. మరి ఉమెన్ యొక్క మెన్ యొక్క ఎఫిషియన్సీ 6, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 3, బాయ్ యొక్క ఎఫిషియన్సీ 2. మొత్తం ఎంత అయింది చెప్పండి? 9. 9 + 2 ఎంత? 11. సో దీన్ని మనం ఎవరు చేయాలి? 11 చేయాలి. కాబట్టి 11 4 44, 6 4 24 అనేది ఆన్సర్ మనకు కావాల్సింది. సో ఆప్షన్ 24 days అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఏ మ్యాన్, ఏ ఉమెన్ అండ్ ఏ బాయ్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20 days, 30 days అండ్ 60 days రెస్పెక్టివ్. అమ్మ చూడండి, క్వశ్చన్లో మనకి ఇచ్చింది మెన్కి ఏమో ఎంత టైం పడుతుంది? సో 20 days అవునా? ఉమెన్కి ఎంత అమ్మా? 30 days. ఉమెన్కి ఎంత? 30 days. అండ్ బాయ్కి ఎంత పడుతుందమ్మా? 60 days పడుతుంది. సో ఇలా క్వశ్చన్ వచ్చింది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే చూడండి, 20కి 30కి ఎల్సిఎం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ వర్క్ ఆఫ్ ద గివెన్ మెంబర్స్ అంటాం. సో టోటల్ వర్క్ రావాలంటే మనం ఏం చేయాలి? ఎల్సిఎం తీయాలి. 20కి 30కి 60కి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 60 అవుతుందమ్మా. ఎందుకంటే 20 టేబుల్లో 60 వస్తుంది, 30 టేబుల్లో కూడా 60 వస్తుంది. ద హైయెస్ట్ నెంబర్ విల్ బి కాల్డ్ ద ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ మెంబర్స్ అంటాం. సో ఇక్కడ చూడండి 60 ఉంది. 20 3 times 60, 30 2 times 60, 60 1 times 60. సో చూడండి టోటల్ వర్క్ వచ్చింది, ఎఫిషియన్సీ వచ్చేసింది. టోటల్ వర్క్ ఎఫిషియన్సీ వచ్చేసింది. దెన్ ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీ మెమరీ యూజ్ చేయాలి. యూజ్ యువర్ మెమరీ అండ్ సాల్వ్ ద క్వశ్చన్ అంటే. సో ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఈ వర్క్. సో టోటల్ వర్క్ ఎంత ఉంది? 60 ఉంది. సో హౌ మెనీ బాయ్స్ మస్ట్ అసిస్ట్ 2 men? సో 2 men అండ్ 8 women టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 2 days. టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 2 days ఎంతమంది బాయ్స్ అసిస్ట్ చేయాలి? ఇక్కడ ఎంతమంది బాయ్స్ అసిస్ట్ చేయాలని అన్నాడు క్వశ్చన్. అమ్మ నాకు చెప్పండి, క్వశ్చన్లో 2 days లో వర్క్ అయిపోవాలన్నాడు. 2 days లో వర్క్ అయిపోవాలి. బట్ టోటల్ వర్క్ ఎంత ఉంది నా దగ్గర? 60 ఉంది. సో టోటల్ వర్క్ ఇస్ వాట్? 60 units. దిస్ వర్క్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ 2 days అన్నాడు. మరి 2 days లో 60 units అయిపోవాలంటే 1 dayకి ఎంత కావాలి? 2 daysకి 60 units అంటే 1 dayకి ఎంత కావాలమ్మా? 30 కావాలి. 2 రోజులకు 60 అంటే ఒక రోజుకి 30 అనే కదా అర్థం అమ్మా. సో మనం ఇక్కడ ఎఫిషియన్సీ అనేది 1 డేకి చేస్తాం కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? దీన్ని 2/2 చేస్తే అంటే 2 days కాబట్టి ఏం చేస్తామంటే 30 చేస్తాం. అంటే 2 days లో 60 units చేయాలంటే ఖచ్చితంగా 1 dayకి 30 పార్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్ ఎంత? 30. వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్ ఎంత? 30. ఇప్పుడు మెన్ ఎఫిషియన్సీ ఎంత ఉంది ఇందులో? 3. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 3. ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత? 2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 into 3 ఎంతమ్మా? 6. 8 into 2 ఎంత? 16. ప్లస్ హౌ మెనీ బాయ్స్ మస్ట్ అసిస్ట్ టు కంప్లీట్ ద వర్క్? 30 units ఆఫ్ వర్క్. 30 units ఆఫ్ వర్క్ అన్నట్టు. సో 6 + 16 ఎంతమ్మా? 22. నాకు 30 కావాలి అని అంటే 30 కావాలంటే 22కి ఎంత కలపాలి? సో కలపాల్సింది ఎంత? 8 units ఉంది. సో 8ని ఎవరు చేయాలి? బాయ్ చేయాలి. మరి బాయ్ యొక్క 1 day వర్క్ ఎంతమ్మా? 1 part కాబట్టి 8/1 ఇస్ నథింగ్ బట్ 8 అని అంటాం. అంటే ఎంతమంది బాయ్స్ అసిస్ట్ చేయాలి? 8 బాయ్స్ అసిస్ట్